అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలో ఒక కలకలం రేపిన ఘటన చోటు చేసుకుంది. కెనరా బ్యాంకు వద్ద దంపతులు ఇద్దరు ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం కింద జమైన నగదును డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు వెళ్లిన ఓ మహిళకు ఊహించని షాక్ తగిలింది. అకౌంట్ను హోల్డ్లో పెట్టడంతో పాటు మామ పేరుపై ఉన్న క్రాప్ లోన్ కారణంగానే నగదు ఇవ్వలేమని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. దీంతో వారు ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు. కుందుర్పి మండలం మందపల్లికి చెందిన చంద్రకళ, నాగేంద్ర దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం కింద 26,000 రూపాయల నగదు వారి ఖాతాలో జమైంది. ఈ డబ్బును డ్రా చేసుకునేందుకు కుందుర్పి బ్రాంచ్ కెనరా బ్యాంకుకు వెళ్లగా వారి ఖాతాను హోల్డ్లో పెట్టామని బ్యాంకు సిబ్బంది తెలిపారు. అయితే తమ పేరుపై 1 సెంటు భూమి కూడా లేదని, తమ మామ హనుమంతరాయుడు క్రాప్ లోన్ రెన్యువల్ చేయకపోవడంతో తమ ఖాతాను ఎందుకు నిలిపివేశారని చంద్రకళ ప్రశ్నించింది. తమ ఖాతాలో చిల్లర దుకాణం, డిజిటల్ పేమెంట్లు కూడా జమ అవుతున్నాయని, ఆ డబ్బును కూడా వినియోగించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. గత 5 రోజులుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్న అధికారులు స్పందించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన దంపతులు బ్యాంకు ఆవరణలోనే ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యత్నానికి పాల్పడ్డారు. నిప్పంటించుకుని ప్రయత్నించేగా అక్కడే ఉన్న స్థానికులు, ఇతర ఖాతాదారులు అడ్డుకుని వారిని కాపాడారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామని, ఎలాంటి సంబంధం లేని రుణం పేరుతో తమ ఖాతాను నిలిపివేయడం అన్యాయమని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో బ్యాంకు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.